అంగన్వాడీల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని వారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గరిమెల్ల అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి విజికే మూర్తి అన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకు వేతనాలు పెంపుదలకే 2023 డిసెంబర్ 12 నుండి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను బలపరుస్తూ కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. శుక్రవారం శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే పార్క్ వద్ద కోటి సంతకాలు సేకరణను విజికే మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలు అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎస్మా జీవో కాపీలను భోగిమంటల్లో దగ్ధం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని, అంగన్వాడీలో గత 32 రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ ఇవ్వాలి.